ఈరోజు మన వాక్య పాఠం ప్రకటన గ్రంథం 14 అధ్యాయం 1 నుండి 7 వచనం వరకు. జాగ్రత్తగా వినండి. మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొర్రెపిల్ల సీయోను పర్వతము మీద నిలువబడి ఉంది. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖించబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉన్నారు. మరియు విస్తారమైన జలముల ధ్వనితో, గొప్ప ఉరుము ధ్వనితో సమానమైన ఒక శబ్దము పరలోకములో నుండి రాగా విన్నాను. నేను విన్న ఆ శబ్దము వీణలు వాయిస్తున్న వైణికుల నాదమును పోలినది. వారు సింహాసనము ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుతున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారు అయి ఉండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోతుందో అక్కడికెల్లా ఆయనను వెంబడిస్తారు. వీరు దేవుని కొరకు, గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండటానికి మనుష్యులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. అప్పుడు మరి ఒక దూతను చూచాను. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకు, ప్రతి వంశమునకు, ఆయా భాషలు మాట్లాడేవారికి, ప్రతి ప్రజకు ప్రకటించున్నట్లు నిత్య సువార్తను తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుతున్నాడు. అతడు గొప్ప స్వరముతో అన్నాడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచండి. ఆయన తీర్పు తీర్చే ఘడియ వచ్చింది గనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగచేసిన వానికే నమస్కారము చెయ్యండి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? 14 అధ్యాయంలో మనమెన్నో సంఘటనలు చూస్తాము. సీయోను పర్వతముపై గొర్రెపిల్ల, నిత్య సువార్త ప్రకటన, బబులోను మీద తీర్పు, మృగపు గుర్తు ఉన్నవారికి తీర్పు, క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు, ఆర్మగెద్దోను యుద్ధం. 14 అధ్యాయం ఎంతో ఆసక్తిదాయకమైనది. 2 మృగాలు కలిసి నిర్వహించే కార్యక్రమమే ఇదంతా. దేవుని ప్రజలు ఈ భయంకరమైన శ్రమలలో ఎలా ఉన్నారు? వారికేమి సంభవించింది? మొదలైన అనేక సంగతులు ఈ అధ్యాయంలో పేర్కొనబడినాయి. 144,000 మందిని చూచారా? యేసు వీరికి కాపరి. వీరందరూ ఆయన గొర్రెలే. ఇక్కడ వారితో పాటు తాను గొర్రెపిల్లగా మనకు కనపడడం విశేషం. 144,000 గొర్రెల్లో ఒక్క గొర్రెను కూడా ఆయన పోగొట్టుకొనలేదు. ఆ గొర్రెలకు అభయముద్ర వేసింది ఆయనే. ఈ అధ్యాయంలో ఆరంభంలో దేవుని గొర్రెపిల్ల ఉంది. 2 మృగాలు కాదు, ఘటసర్పము కాదు, తుది పలుకు ప్రభువైన యేసుక్రీస్తుదే. మహాబబులోను కుప్పకూలిపోయింది. రాజకీయ బబులోను, మతపరమైన బబులోను అంతా కుప్పకూలిపోతాయి. మృగమును అనుసరించిన వారికి తీర్పు. మహాశ్రమల కాలంలో ఎందరో హతసాక్షులవుతారు. అయినా విజయం వారిదే. యేసు పక్షమున ఉన్నవారికి తాత్కాలిక శ్రమలు వచ్చినా తుది విజయం వారిదే. తన కోసం హతసాక్షులైన వారిని ప్రభువు బహూకరిస్తాడు. వారికి ఘన సన్మానం చేస్తాడు. ప్రకటన 19 అధ్యాయంలో గొర్రెపిల్ల అయిన యేసు ఈ భూమిపైకి దిగి వస్తాడు. ఉదయం రాబోతోంది. చీకటి రాత్రి గతించిపోతుంది. నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆయన రెక్కల నీడలో ఆరోగ్యమున్నది. 144,000 మందితో ఆయన సీయోను పర్వతముపై ఉన్నాడు. యోహాను ఈ ప్రత్యక్ష సన్నివేశాన్ని చూస్తున్నాడు. యేసు దేవుని గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథం 5, 6, 7, 12, 13 అధ్యాయాలలో యేసు గొర్రెపిల్ల అని చెప్పబడింది. ఈ గొర్రెపిల్ల ఎక్కడ నిలిచి ఉంది? సీయోను పర్వతం పైన. సీయోను పర్వతం అంటే యెరూషలేము. ఇశ్రాయేలు భూమిలో
యెరూషలేము రాజధాని నగరం. యేసు దావీదు సింహాసనముపై నుండి రాజ్యమేలుతాడు. అది 1000 ఏండ్ల పరిపాలన. కీర్తనలు 2:6లో దేవుడన్నాడు, నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. యెరూషలేములో సీయోను పర్వతముపై తన కుమారుణ్ణి రాజుగా చేయడం తండ్రి అభీష్టం. 144,000 మంది ఆయనతో కూడా సీయోను పర్వతముపై ఉన్నారు. వీరు మహాశ్రమల గుండా వచ్చిన వారు. దానియేలు స్నేహితులు షద్రకు, మేషకు, అబేద్నెగోలలాగా వీరు శ్రమల నుండి వచ్చిన సమూహం. ఆయన గొర్రెపిల్లే అయినా తన గొర్రెలకు ఆయనే కాపరి. 144,000 మందితో కాపరి ఆరంభించాడు. ఇప్పుడు 144,000 మందే. ఒక్క గొర్రెను కూడా ఆయన పోగొట్టుకోలేదు. యేసే మన సమస్యలన్నిటికీ పరిష్కారం, మన ప్రశ్నలన్నిటికీ జవాబు. ఆయనను సన్నిహితంగా ఎరిగిన వారమై నిశ్చింతగా హాయిగా ఉండిపోగలం. అనుదినము యేసుతో మనది జయజీవితమే. మన కనీసపు అక్కర యేసే. ఇంట బయట సంఘంలో ఎదురయ్యే సమస్యలను యేసుతో కలిసి తీర్చుకోగలం. ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. నీవీ రోజున ఆయనతో, ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పావా? ఈ 144,000 మంది నొసళ్లపైన రాసి ఉన్నదేమిటి? యేసు నామము, ఆయన తండ్రి నామము. యోహాను ఇప్పుడు ఒక పాట వింటున్నాడు. 1000 ఏండ్ల పాలనలోని ఈ గాన సభ ఎంత పెద్దదో! వీరి పాట పరలోక స్వరంతో శృతి కలిసింది. 1000 ఏండ్ల రాజ్యంలోని ఈ పాట 144,000 గొంతులు కలిసిన స్వర సమ్మేళనం. పరలోక వీణానాదం, ఇహలోక గాత్రం. అదొక కొత్త పాట. అది 144,000 మంది మాత్రమే పాడగలిగిన పాట. విస్తారమైన జలముల ధ్వని, గొప్ప ఉరుము ధ్వని. 144,000 మంది భూమి నుండి కొనబడిన వారు. వీరు విముక్త ప్రజలు, భూమి మీద నివసిస్తారు. విమోచన గీతాలు, మధుర స్వనాలు. రక్షించబడిన వారు మాత్రమే విమోచన గీతాలు పాడతారు. ఆ పాటలలో వారి అనుభవముంది. రక్షణానుభవం లేని వారి పాటలలో ఆధ్యాత్మిక శక్తి ఉండదు. కేవలం రాగాలు, తాళాల మోతలు మాత్రమే. యేసు, నన్ను రక్షించినావు, నా కొరకెంతో బాధలనందినావు అంటూ రక్షణ లేని వ్యక్తి పాడాడంటే పాటల్లో అబద్ధం చెబుతున్నాడని అర్థం. రక్షిత ప్రజలే విమోచన గీతం పాడాలి. ఇక్కడ 144,000 మంది దేవుని కృపను గానం చేస్తున్నారు. ఆ సంగీతానికి శిలలు సైతం కరిగిపోతాయి. కీర్తనలు 107, 1-2 వచనాలు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు సమర్పించండి. ఆయన కృప నిత్యమూ ఉంటుంది. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. దేవుడు దయాళుడు అని అనుభవించి పాడే గాయకులు ఈ రోజున మనకు కావాలి. ఇక్కడ ఈ గాన బృందంలో పరలోకము, భూలోకము రెండూ ఏకమయ్యాయి. అందరూ కలిసి ఆనందగాన ప్రతిగానాలు చేస్తున్నారు. 13వ అధ్యాయంలో 2 మృగాల రణగుణ ధ్వని. ఇక్కడ గొర్రెపిల్ల సన్నిధిలో సంగీత గానాలు, మధుర గీతాలాపన. అంతా ప్రశాంతం. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యము ఎరగనివారు, పెండ్లి కానివారు. మహాశ్రమల కాలంలో పెండ్లి చేసుకోవడం అవివేకం. యుద్ధంలో ఆ వ్యక్తి చనిపోతే వారి విధవరాండ్ల ఆక్రందన ఘోరం. ఇర్మియా కాలంలో ఇదే పరిస్థితి దాపురించింది. యుద్ధకాలంలో ఎందరో తల్లుల పుత్రశోకం, భార్యల వైధవ్యం భరించరానివి. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 1-4 వచనం వరకు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చింది. ఈ స్థలమందు నీకు కుమారులైనా కుమార్తెలైనా పుట్టకుండునట్లు
నీవు వివాహము చేసుకొనకూడదు. ఈ స్థలమందు పుట్టే కుమారులను గూర్చి, కుమార్తెలను గూర్చి, వారిని కనిన తల్లులను గూర్చి, ఈ దేశములో వారిని కనిన తండ్రులను గూర్చి యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు. వారు ఘోరమైన మరణము నొందుతారు. వారిని గూర్చి రోదనము చేయబడదు. వారు పాతిపెట్టబడక భూమి మీద పెంటవలె పడి ఉంటారు. వారు ఖడ్గము చేత, క్షామము చేత నశిస్తారు. వారి శవములు ఆకాశ పక్షులకు, భూజంతువులకు ఆహారముగా ఉంటాయి. మహాశ్రమల కాలంలో పరిస్థితులను గురించి ప్రభువు మత్తయి సువార్త 24:19 అన్నాడు, అయ్యో, ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చే వారికి శ్రమ. వివాహము అన్నిటిలో ఘనమైనది నిజమేగాని లోక జనాభా విపరీతంగా పెరిగిపోయే ఈ రోజుల్లో మీరు అభివృద్ధి చెంది భూమిని నింపండి అనే ఆజ్ఞ ఎంతవరకు వర్తిస్తుందో ఆలోచించవలసిన అంశమే. మహాశ్రమల కాలంలో లైంగిక అవినీతి పెచ్చరిల్లిపోతుంది. ఆ కాలంలో 144,000 మంది తమ పవిత్ర శీలాన్ని కాపాడుకున్నారు. పాత నిబంధన ఉపమాన భాషలో విగ్రహారాధన ఆధ్యాత్మిక వ్యభిచారానికి పోల్చి చెప్పబడింది. యెహెజ్కేలు 16వ అధ్యాయంలో ఆధ్యాత్మిక వ్యభిచారం విగ్రహారాధనే అని దేవుడు పదే పదే నొక్కి చెప్పాడు. ఈ 144,000 మంది మృగాన్ని ఆరాధించకుండా తమ ఆధ్యాత్మిక పవిత్ర శీలాన్ని కాపాడుకున్నారు. మహాశ్రమల కాలంలో వారు పరిశుద్ధంగా బ్రతికారు. వారిలో లైంగిక అపవిత్రత ఏ కోశానా లేదు. వారు అవివాహితులైనా శారీరకంగానూ ఆధ్యాత్మికంగానూ ఎట్టి కళంకము లేనివారు. దేవుని కొరకు, గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండడానికి మనుష్యులలో నుండి కొనబడిన వారు అనింద్యులు, సత్యవంతులు. ప్రథమ ఫలము అంటే ఇది ఇశ్రాయేలు జాతిని గురించి చెప్పబడిన మాట. రోమాపత్రిక 11వ అధ్యాయం 15-16 వారిని విసర్జించడము, లోకమును దేవునితో సమాధానపరచటము అయిన ఎడల వారిని చేర్చుకొనడము ఏమవుతుంది? మృతులు సజీవులైనట్లే అవుతుంది గదా. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్ద అంతా పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు పరిశుద్ధములే. ఇశ్రాయేలు దేవునికి ప్రథమ ఫలము అని చెప్పబడింది. ఈ 144,000 మంది దేవునికి ప్రథమ ఫలం. వీరు 1000 ఏండ్ల పరిపాలనలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తారు. దేవుని గొర్రెపిల్ల వచ్చి రాజ్యం స్థాపించేటప్పుడు ఈ 144,000 మంది ఆయనతో కూడా ఉంటారు. వివరాలు 19వ అధ్యాయంలో మనము చూస్తాము. వారి నోట ఏ అబద్ధమూ కనపడలేదు. వారు అనింద్యులు. మృగము యొక్క పెద్ద అబద్ధంలో వీరు పాలు పొందినవారు కారు. ఆ మృగము క్రియలు అబద్ధం, మాటలు అబద్ధం. వీరు మోసపోలేదు. ఏర్పరచబడిన వారు మోసగించబడరు. వీరు నిష్కళంకులు, అనింద్యులు. వీరు క్రీస్తు నీతిని ధరించుకున్నారు గనుక అనింద్యులు. మనం పరలోకానికి వెళ్ళగలము అంటే క్రీస్తు నీతి వస్త్రధారణే అసలైన యోగ్యత. మనమంతా కృపచేత రక్షించబడిన పాపులమే. యోహాను మరొక దూతను చూచాడు. ఈ దూత నిత్య సువార్తను తీసుకొని ఆకాశమధ్యమందు ఎగురుతున్నాడు. సమస్త జనులారా, దేవునికే నమస్కారం చెయ్యండి అంటూ నిత్య సువార్తను దూత ప్రకటిస్తున్నాడు. మరొక దూత. ఈ విధంగా వేరువేరు దూతలు 8, 9, 15, 17, 18 వచనాలలో వస్తారు. ఇప్పుడు ఈ రోజుల్లో సువార్తను ప్రకటించేవారు దేవదూతలు కాదు, మనుషులు. దేవదూతలకు సువార్త ప్రకటించాలని ఆశ ఉంది గాని దేవుడు ఈ రోజున ఆ పని మనుషులకే అప్పగించాడు. మహాశ్రమల ఆరంభంలో సువార్తను ప్రకటించింది మనుషులే. 144,000 మంది. 2 సాక్షులు వచ్చారు కాని సైతాను వారిని చంపేశాడు. పాత నిబంధనలో దేవదూతలు, మనుషులు కూడా సువార్తను ప్రకటించారు.
హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడింది. మహాశ్రమల కాలంలో ఆత్యయిక పరిస్థితిని బట్టి లోకమంతటికీ సువార్తను ప్రకటించడానికి దేవుడు దేవదూతలను వినియోగించాడు. దేవదూతలు చురుకుగా పనిచేస్తారు, మనుషులు వారిని చంపలేరు. ఈ దూత మధ్యాకాశంలో ఎగురుతున్నాడు. లోకమంతటికీ సువార్త ప్రకటించే కేంద్రం మధ్య ఆకాశం. అది నిత్య సువార్త. ఇది దేవుని బిడ్డలకు మంచి వార్త, అవిశ్వాసులకు దుర్వార్త. ప్రజలారా, మీరు దేవునికి భయపడండి, దేవుణ్ణి ఆరాధించండి. యెహోవా అంటే భయం జ్ఞానానికి మూలం అని సామెతల గ్రంథం చెబుతోంది. తెలివి తెచ్చుకోండి, దేవునికి భయపడండి, దేవుణ్ణే ఆరాధించండి అంటూ దేవదూత నిత్య సువార్తను ప్రకటిస్తున్నాడు. దేవుడు నిన్ను కృపచేత రక్షిస్తాడు. ఈ భూమిపైకి తీర్పు రాబోతోంది అని మధ్యాకాశం నుండి దూత సువార్త ప్రకటించడం గొప్ప విశేషం. క్రీస్తు తీర్పరిగా రాకముందు దేవుడు చిట్టచివరిసారి ఈ సువార్తను దూత ద్వారా ప్రకటిస్తున్నాడు. భూనివాసులారా, సమస్త జాతులకు చెందిన వారలారా, వినండి. ప్రతి వంశానికి, ఆయా భాషలు మాట్లాడేవారికి ఇది సార్వత్రిక సువార్త, నిత్య సువార్త. దేవునికి భయపడండి, దేవుణ్ణి మహిమపరచండి. ఆయన తీర్పు తీర్చే గడియ వచ్చింది. ఆకాశాన్ని, భూమిని, సముద్రమును, జలధారలను కలుగచేసిన వానికే నమస్కారం చెయ్యండి, ఆరాధించండి అంటూ దూత పెద్ద స్వరంతో సువార్త వేగవంతంగా ప్రకటిస్తున్నాడు. ప్రియశ్రోతలు వింటున్నారా? దేవుని గొర్రెపిల్ల విజేతగా సీయోను కొండపై నిలిచి ఉండడం చూచాము. వీరి నొసళ్లపై దేవుని నామం రాసి ఉంది. అంటే వీరు దేవునికి చెందినవారు. గొర్రెపిల్లతో ఉన్న 144,000 మంది దేవునికే చెంది ఉన్నారు. వీరు ఎంతో భక్తి శ్రద్ధలు గలవారు. తమ దేవుని కోసం ఎంతటి త్యాగానికైనా వీరు సిద్ధమే. వీరి మీది పేరును బట్టి వీరికి క్షేమము, భద్రత. వారి మీద నిలిచి ఉన్న దేవుని నామమును బట్టి మరణమైనా జీవమైనా వారు దేవునికి అంకితమైపోయిన వ్యక్తులు. వీరికి నిత్య క్షేమము, శాశ్వత భద్రత. జలప్రవాహధారల ధ్వని, ఉరుము శబ్దం వినపడింది. దేవుని స్వరం, దేవుని బిడ్డల గానం, ఆ వాతావరణమంతా గాన ప్రకంపనాలతో నిండిపోయింది. గొర్రెపిల్ల బృందం నేర్చుకున్న పాట శ్రావ్యమైనది. వారే నేర్చుకోగలరు, పాడగలరు. మహాశ్రమలు అనుభవించిన వారి నోట వెలువడిన విమోచన గీతం ఎంతో మధురం. శ్రమలలో వారి అనుభవం పాటలలో వారు ప్రకటించిన సందేశమైంది. ఈ 144,000 మందిలోని ఆధ్యాత్మిక పరిపక్వతను ఇక్కడ మనం తేటగా చూడగలం. క్రైస్తవం వర్ధమాన జీవితం. ఎదుగు బొదుగు లేని క్రైస్తవం విషాదకరం. ఈ 144,000 మంది భక్తి జీవితం వికసించిన పుష్పంలాగా ఉంది. పాత నిబంధనలో భక్తి ఆధ్యాత్మిక కన్యాత్వంగా పేర్కొనబడింది. హోషియా 9వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలు, అన్యజనులు సంతోషించున్నట్లు నీవు సంభ్రమపడి సంతోషించవద్దు. నీవు నీ దేవుణ్ణి విసర్జించి వ్యభిచరించావు. నీ కళ్ళములన్నిటి మీద ఉన్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిని ఆశించావు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 16వ వచనం, యెహోవా మోషేతో అన్నాడు, ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోతున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమ ఉంటారో ఆ జనుల మధ్యను వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్లి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుతారు. గాని ఈ 144,000 మంది అలాంటివారు కాదు. పవిత్రశీలము గలిగి ఆధ్యాత్మికంగా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి తమ సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. దేవునికి స్తోత్రం. పాఠం ఇంతటితో సమాప్తం. దైవాశీస్సులు. ఆమేన్.